రానున్న రోజుల్లో నిజదేవుడు యేసుప్రభులు రానే ఉన్నారు, మతం మారుస్తూ హెచ్చరిస్తా ఉన్నారు. అదిగో యుగాంతం 2000వ సంవత్సరంతో మొత్తం నాశనం అయిపోతుంది. ఈ విధమైనటువంటి బూటకపు పుకార్లు సృష్టించింది క్రైస్తవ దేశం. మొట్టమొదటి ఈ విధమైనటువంటి యుగాంత పుకారు క్రైస్తవ దేశాల్లో బయలుదేరింది. భారతదేశానికే ఎందుకు పరిమితం అయిపోయింది? అమెరికాలో కానీ, లండన్లో కానీ, కెనడాలో కానీ ఇక్కడ ఎందుకు ఆ చరిత్రను అంటే మన వాళ్ళకి ఎప్పుడూ కూడానండి మత వ్యాప్తి చేయాలి అనే పిచ్చి లేదు. మన సనాతన ధర్మంలో భూగోళమే మనది, హిందువులం మనం అన్న తర్వాత ఈ మతాలు ఎందుకు? ఆ రెండు మతాల వాళ్ళకి కూడా సంఖ్య పెంచుకోవడం ఉద్దేశం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రొడక్ట్కే మార్కెటింగ్ చేసుకోవాలి కానీ అంటే ఈ ప్రకటన గ్రంథాన్ని అనుసరించి ఉండొచ్చేమో బహుశా. యుగాంతానికి సంబంధించినటువంటి పుకార్ ఎక్కడ అనంటే అక్కడే ఐరోపా ఖండంలో, ఇటలీలో, చర్చిల్లో ఏడుపులు పెడబొబ్బలు. ఈ బూటకపు ప్రచారాలు అనేది క్రైస్తవులు ఎప్పటి నుండో చేస్తారు. అంటే యేసుప్రభు వారిని మీరు ఎక్కడ కూడా దేవుడుగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మీరు జీసస్నో యెహోవానో దేవుడుగా మీరు పూజించుకుంటే ఆయన మాకు దేవుడు కాదు. అంటే యేసుప్రభుల వారిని ఏ రకంగా కూడా దేవుడు అంగీకరించే ప్రూఫ్స్ ఉన్నా కూడా మీరు అంగీకరించను అని అంటారు. బైబిల్ పరంగా ఉండే ప్రూఫ్స్ మనకెందుకు? సనాతన ధర్మానికి సంబంధం లేదు. మరి యేసుప్రభుల వారిని ఏ రకంగా చూడాలి అప్పుడు మనం? యెహోవా అనేవాడే వాళ్ళకి దేవుడు అనేది. జీసస్సే దేవుడు అనే వర్గం ఒకటి, యెహోవా అనే దేవుడు అనే వర్గం ఒకటి. ఇలాగ కొంచెం రకరకాలుగా వాళ్ళకే స్పష్టత లేదు. పేజీల్లో ఒక అక్షరమే ఒక దేవుడు అయినప్పుడు మన దేవుడి దగ్గర ఆధారాలు ఏం అడుగుతాడంటే ఆ రాయిని అడుగుతాడు. అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆ రాయిని అద్భుతమైన పాయింట్ చెప్పారు మీరు. మీరేమో రాయిని దేవుడుగా పూజిస్తారు అని తిట్టేది వీళ్ళు, రాయిని ఆధారంగా చూపించమనేది వీళ్ళు. ఇది ఒక రకమైనటువంటి ద్వంద్వ వైఖరి కాదా అండి? బ్రహ్మదేవుడు కూతురుతో సావాసం చేసి ఏదో కొడుకుని అన్నాడు అని చెప్పాడు. విష్ణు భగవానుడు గురించి ఏం చెప్తాడు అని అంటే ఒక లేడీ దగ్గరికి వేరే ఇది వేసుకొని వెళ్తాడు అక్కడ అని నాకు చెప్పాడు. శివుడి గురించి ఏం చెప్పాడంటే అందమైన స్త్రీలను అందరిని మోహించి ఒక మంచి ప్రదేశాన్ని పెట్టుకొని అక్కడ వాళ్ళతో రమిస్తున్నప్పుడు దేవి ఆమెకున్నటువంటి జ్ఞానంలోకి వచ్చి వాళ్ళని శపిస్తే వాళ్ళంతా చండాలు స్త్రీగా మారారు అని. ఈ రకమైన రిఫరెన్సెస్ ఉంది. అంటే గంగను భరించాడు కాబట్టి భార్య అనే పదం వాడారు వీళ్ళు, కానీ గంగ కట్టుకున్న భార్య. ఆయనకి ఇంకెవరు భార్య లేరు, పార్వతీదేవి ఒకటే. ఆయనకి ఇంకెవరు భార్య లేరు, పార్వతీదేవి ఒక్కటే భార్య. మనం వాగర్థావివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు అంటే పార్వతీ పరమేశ్వరు అని మనం. మరి మిగిలిన భార్య సంగతి ఏంటి? తప్పుడు రిఫరెన్స్లతో తప్పుడు కథనాలు తీసుకొని వచ్చి మీ చర్చిల్లో అచ్చువేసినటువంటి పద్మపురాణాన్ని తీసుకొని వచ్చి చదివి ఈ విధంగా కథలు